కాదు, కానీ సంతోషకరమైనటువంటి దినము. ఒక సేవకుడు మరి ఈ లోకంలో పుడుతున్నాడంటే అనేకుల కొరకు ఆశీర్వదించబడడానికి, అనేకులను దీవించబడటానికే దేవుడు మరి ఆ సేవకులను ఈ లోకానికి పంపిస్తాడు. హల్లెలూయా. సేవకుడు మన కొరకు పుట్టడం అంటే ఎంతో గొప్ప విషయం. దేవుడు ఏర్పరచుకొని, నియమించుకొని, దేవుడు ప్రత్యేకించుకొని, దేవుడు తల్లి గర్భం మొదలుకొని ఇప్పటి వరకు కాపాడాడు. మరి పిండముగా ఉన్నప్పుడు ఆయన తను నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఇతను నా సేవకుడు, ఇతని యందు నేను సంతోషించదను, ఇతడిని యందు నేను నా సేవను గొప్పగా చేయించుకుంటుందని దేవుడు వాగ్దానం ఇచ్చి మరి ఈ సేవను జరిగించడానికి అన్నకు కృపనిచ్చినాడు. మరి మనందరికీ, మరి మన సంఘాలకి, లోకమంతటి కొరకు ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉండడం, అది లోకానికి, సంఘానికి, కుటుంబాలకి, మనకి ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఈ శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి సంతోషకరమైన దినాన్ని మనకు దేవుడు దయచేసినాడంటే దేవాతి దేవునికి కోట్లాది కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. దేవా, నిజంగా మరి ఎంతమందో లోకంలో సేవని మొదలుపెట్టి మరి అనేకులు సేవ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. కానీ మరి సేవ మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా దేవుడు అన్నని ఎంతగానో అద్భుతంగా వాడుకుంటున్నాడు. మరి దేవుడు మరి తన తండ్రి ద్వారా కూడా ఎన్నో ఆశీర్వాదాలు. చిన్నప్పుడే 3-4 సంవత్సరాలప్పుడే మరి వాడికి ఒక స్వెటర్ కొనేవాడు. స్వెటర్ కొని, అది స్వెటర్ ఎలాంటిదంటే పులి మచ్చలు, ఇక అది వేసుకుంటే సింహంలాగానే ఉంటాడు అనమాట. హల్లెలూయా. నా కొడుకు ఇట్లా సింహం గుండె లాంటివాడే అనేసి నాతో మురిసేవాడు. మరి అది వేసేటాడు. తనకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తు. స్వెటర్ చాలా రోజుల నుంచి ఎవరికో ఇచ్చేసిన, నా పిల్లల బట్టలు ఎవరికైనా ఇయ్యాను అసలు, కానీ ఎవరికో ఇచ్చా, అది గుర్తుండాలనేసి. అలాంటి మరి సింహం గుండె వంటి వాడు నా కొడుకు. సింహంలాగా గర్జిస్తాడు నా కొడుకు. నా కొడుకు ఎక్కడుంటే అక్కడ వెలుగుంటుంది. వాడి రూమ్లో ఎప్పుడు మరి మేము వెళ్ళినా కూడా పైన అన్ని స్టార్లు పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని, అసలు ఎంత చీకట్లో పోయినా వెలుగే ఉంటుంది ఆ రూమ్లో. నా కొడుకు ఎక్కడుంటే అక్కడ వెలుగు. ఏమనుకుంటున్నావు నువ్వు అని అనేటున్నాను. తన చిన్న కొడుకుని అంతగా మురుసుకునేవాడు మన ఆత్మీయ తండ్రి. మరి తన జీవితంలో మరి మన ఆత్మీయ తండ్రికి కుడి భుజంలాగానే మరి సేవలో ఉన్నాడు. మరి చిన్న దేవుడు ఇంతగా కాపాడాడు. మరి ఈ యొక్క శుభదినాన మనం అందరం కూడి మరి ఈ విధంగా మరి సంతోషించే దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది కొడుకులు చెప్పండి? ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలమ్మా? 12 మంది పిల్లలు యాకోబుకి. అయితే ఆ 12 మందిలో 8వ వాడిని మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా. 8వ అతని పేరు ఆషేరు. ఎవరు? ఆషేరు. ఆషేరు మరి తన తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. మరి తన ఆత్మీయ నాయకుడు తనకు మరి ప్రతిదినము, ప్రతి వారము తనను పోషించేటువంటి తన నాయకుడు ఉన్నాడే, ఆయన మోషే. ఆ మోషే చేత కూడా ఆశీర్వదించబడిన వాడు ఈ ఆషేరు. ఎవరు ఈయన చెప్పండి? ఆషేరు. ఈ ఆషేరు తనొక్కడే దీవించబడలేదు, తన తర్వాత కూడా తన గోత్రం అంతటిని ప్రభు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్నతోనే ఈ ఆశీర్వాదం అయిపోలేదు. తన పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు ఈ ఆశీర్వాదాన్ని అనుభవించుదురుగాక. దేవుడు ఆషేరును ఆ విధంగా ఆశీర్వదించాడు. మరి ఈ లోకంలో మరి ఆషేరు మరి 11 మందిలో ఆయనని దేవుడు ఆ 8వ వాడిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఆ 11 మంది అన్నదమ్ముల కంటే, తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తిని మరి దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. నిజంగా మరి తన వయసు చిన్నతనం నుండి కూడా వాడి నడకంటే నాకు సింహం నడకే గుర్తుకొస్తుంది. నడక చూసినా కూడా నాకెంతో, నా మనసుకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. నా కళ్ళల్లోనే వాడి నడక ఉంటుంది. ఎట్లా నడుస్తాడంటే టీవీగా నడుస్తాడు. వంగడు, ఎక్కడ జడియడు, బెదరడు. అస్సలు మా అమ్మాయికి, మా కోడలు కూడా ఆ వీడియో చిన్నప్పుడు చూపించాను. 2003లోనే మన చర్చి ఓపెనింగ్ అయింది. అప్పుడు వీడియో చూపించాను ఆ పిల్లకి. చూపించి నా కొడుకు చూడమే ఎట్లా నడుస్తాడో, టీవీకి ఇట్లా నడుచుకుంటూ వస్తాడు నా దగ్గరికి.
ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇంటి తాళాలు వచ్చి ఇట్లా ఇసిరేస్తాడు. నాకు అది చూసినప్పుడల్లా నా హృదయం అసలు ఉప్పొంగిపోతూ ఉంటుంది. నడక చూడే అట్లా అసలు ఎట్లా ఉన్నదో, మెడ వంచని వాడు, హల్లెలూయా, ధైర్యశాలి. అంటే పైకి పిరికితనం ఉన్నా కూడా దేవుడు అంత హోందా కలిగినటువంటి ఆకారాన్ని దేవుడిచ్చాడు. అసలు ఆ ముఖం చూస్తేనే సింహం మోహం, హల్లెలూయా. ఎవరు చూసినా అన్నం చూసిన వాళ్ళు అదరపోవాల్సింది, కానీ ఆయనలో ఉన్న పిరిగితనం ఏందో తెలియదు వాళ్ళకి. కానీ తనను చూస్తే అమ్మో ఆయన చూస్తే తన్నేటట్టే ఉన్నాడు అనుకుంటారా? చెప్పండి, అనుకుంటారా లేదా? తన ముఖంలో దేవుడు అంత గంభీరత్వాన్ని పెట్టాడు. చూసిన వాళ్ళు అదరిపోయేటట్టు. ఆయన దగ్గరికి ఇంకెవరు కూడా నిప్పు దగ్గరికి ఎవరన్నా వస్తారా? రారు. అట్లనే ముందే అదరపుచ్చిందండి దేవుడు. ఆ రూపాన్ని ఇచ్చి, దేవుడిచ్చినటువంటి రూపాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రైజ్ ద లార్డ్. ఈ 11 మందిలో ఈ యొక్క 8వ వాడు, 12వ వాడు అన్నట్టే కదా, 8వ వాడు. మరి రూబేను మొదటి కుమారుడు ఎవరు చెప్పండి? రూబేను మొదటి కుమారుడు. చివరి కుమారుడు బెన్యామీను. ఎవరు చివరి కుమారుడు? ఎవరు? బెన్యామీను. చాలామంది యోసేపు అంటారు. యోసేపు కాదు, చిన్న కుమారుడు. ఎవరు? బెన్యామీను. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు కూడా ఆ వారిలో ఉన్న వారందరిలో కూడా అండి. ఎందుకు అంటే ఆషేరులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి యొక్క మాటలను చేర్చుకునేటువంటి ఆశీర్వాదం, దేవునితో నడిచేటువంటి ఆశీర్వాదము ఈ ఆషేరులో కలిగి ఉన్నాడు. ఆషేరు కలిగి ఉన్నాడు. అందుకోసమే తన అందరికంటే రూబేను కంటే చివరి బెన్యామీను వరకు కూడా ఈ ఆశీర్వాదం ఎవరు కూడా. అయితే ఆశీర్వదించబడిన తర్వాత స్తోత్రం, ఆశీర్వదించబడిన తరువాత మరి తన మొదట ఆశీర్వదించాడు కదా ప్రభు. ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు తర్వాత చెప్తలే, కానీ తనను మొదటిగా ఏం చేశాడు? అందరు చెప్పండమ్మా. మొదటిగా దేవుడు ఆయనను ఆశీర్వదించాలని తన తల్లి కడుపులో ఉండగానే తను నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు ఆషేరును. అయితే తన జీవితంలో మరి మొదటిగా దేవుడు ఏం చెప్పాడంటే, నీ అన్నదమ్ములందరికంటే రూబేనున్నాడే పెద్దవాడు, బెన్యామీన్ ఉన్నాడే చిన్నవాడు. అసలు కుటుంబాలలో చిన్న వాళ్ళకి ఆశీర్వాదం కదా, కానీ మధ్యలో అన్ని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య. దేవుడు ప్రభువు యొక్క కన్ను ఎవరి మీద ఉంటుందో మనకు తెలియదండి. మనకి మరి ఎవరి మీదకి ఆ కన్ను దృష్టి ఆశీర్వాదం వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ ఆషేరు మీదకి మాత్రం అంతమందిని దాటేసుకుంటూ ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు ఎవరు? ఆషేరు. అయితే మొదట ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే, తను మరి చివరి వరకు అంటే ముసలుడై, పండు ముసలివాడై ఇక చివరి దశలో ఉంటాడే, అప్పటి వరకు కూడా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మరిచిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి వరకు కూడా ఆషేరును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన దేవుడు. అలాగే అన్నను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇంకా ఆయుష్ను పెంచి దీర్ఘాయుష్ని ఇచ్చి ఆషేరుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఆషేరుకి ఇచ్చినటువంటి దీవెనలు తనకు, తన కుటుంబానికి, తన పిల్లల 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 పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ ఆషేరు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఒక్క మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ మాట. ద్వితీయోపదేశ కాండం 33:24. ఆషేను గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుగు పొరుగు వారి కంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే దేవుడు మరి ఉన్న సమాజంలో ఉన్నందరూ వారందరికంటే కూడా అన్నను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించునుగాక. అందరిలో దేవుడు తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము దయచేయాలని తల్లిగా నేను తనను దీవించుతున్నాను. ఆమేన్.
ఆషేరును అంతగా ఆశీర్వదించాడు. ఎవరు? తన ఆత్మీయ నాయకులు దీవిస్తున్నారండి. తన ఆత్మీయ నాయకుడు మోషే గారు తనను దీవిస్తున్నాడు. ఆది కాండంలో కూడా ఎందుకు అట్లా ఆశీర్వదించాడు, ఆషేరుని ఎందుకు అట్లా దీవించాడు అని అంటే, ఆది కాండంలో ఒక మాట చదువుదాం. ఆది కాండం 29వ అధ్యాయము 20 వచ్చిన చదవండి. 29, 20. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆదికాండం 29, 20. 49, 20 చదువు. 49, 20. సారీ. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడికిచ్చును. అద్దులేంగా హల్లెలూయా. ఆషేరుని ఎందుకు ఆశీర్వదించాడంటే మా ఆషేరు దగ్గర ఏమున్నదంట? ఆహారం ఉన్నది అని అన్నాడా? ఆహారం అందరి దగ్గర ఉంటుంది, కానీ ఏ ఆహారం ఉందన్నాడు? శ్రేష్టమైన ఆహారం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన ఆహారము తనలో ఉండుటను బట్టి ఎంతమందిలో మట్టిలో ఉన్నటువంటి ఆ పువ్వు ఉంటుంది కదా, ఏం పువ్వు అమ్మ మట్టిలో ఉండేది? బురదలో ఉండే పువ్వు తామర పువ్వు. తామర పువ్వు మట్టిలో ఉన్నా కూడా దానికి మట్టి అంటదు. దేవుడు ఈ మాచర్లలోనే మా పిల్లలు ఇద్దరు చదువుకున్నా కూడా ఇంత మచ్చ లేకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. అది మా గొప్పతనం కాదు, కానీ దేవుడు వారిని పెంచినటువంటి విధానం, వారు పెరిగినటువంటి విధానం, వారు ఆ మచ్చ పడకుండా కాపాడుకున్న, తన జీవితాలను కాపాడుకున్న విధానం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆషేరు మరి తన శ్రేష్టమైనటువంటి ఆహారమును కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఎవరంట? ఆషేరు శ్రేష్టమైన కలిగి ఉన్నాడు. ఆ శ్రేష్టమైన ఆహారం ఏంటి మరి? ఆ శ్రేష్టం అది ఎవరెవరికి పెట్టగలిగిన ఆహారం అంట? రాజులకి మధురమైనటువంటి ఆహారం పెట్టగలిగినటువంటి వాడు ఆషేరు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆహారము, జీవాహారమును నేనే. మరి దేవుడు అన్నాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ యేసయ్య నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన ప్రతి ఒక్కరు జీవిస్తారు. ఆ మాట ద్వారా ఇంకో అభిషేకాన్ని ఇన్ని సంవత్సరాలు మరి దీవించాడు. ఆ మాటతోనే, ఆ చిన్న నాటిలో వాళ్ళ నాయన వేసినటువంటి విత్తనాలు అమ్మా, మరి మేము చెప్పినటువంటి దిద్దుబాటు, మరి సేవకులు ప్రవచించినటువంటి ప్రవచనాలు, మరి సేవకుల దగ్గర మరి వాళ్ళు పరిచర్య చేసిన విధానం, వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ చక్కటి బోధ ఉపదేశాలు అమ్మ, ఇవన్నీ కూడా తన హృదయాల్లో ఉండటాన్ని బట్టి ఇప్పటికీ మరి ఆ యొక్క మరి పువ్వులాగా, ఆ యొక్క మరి బురదలో ఉన్నటువంటి ఆ పువ్వు ఎలాగైతే మచ్చ లేకుండా ఉంటుందో అలాగా ఆషేరు హృదయంలో కూడా ఏముందంట? ఒక శ్రేష్టమైన ఆహారము కలదు. ఆమేన్. ఆ శ్రేష్టమైన ఆహారము మరి ఎవరి హృదయంలో ఉన్నా, ఎవరు మరి ఆ ఆహారం మనం తిన్నా, ఎవరు ఆహారం ద్వారా నడిచినా, ఆ ఆహారం ద్వారా ఎవరు మరి బ్రతికినా దేవుడు మంచి జీవితాలను దయచేస్తాడు. హల్లెలూయా. ఆషేరు జీవితంలో ఏమి కలిగి ఉన్నాడంట? ఒక మంచి శ్రేష్టమైన ఆహారమును కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన ఆహారం. రెండో అనుభవం, రాజులకు కూడా పెట్టదగినటువంటి ఒక మధురమైన అబ్బా, ఇప్పుడు వండుకున్న ఆహారం అది ఎంత మధురంగా ఉందో, మధురం లేకుండా ఉన్నదో మన జీవకి, కానీ ఈ ఆహారం ఇప్పుడు తింటే అయిపోద్ది, కానీ మధురాతి మధురమైనటువంటి ఆహారం మనము బ్రతికినంత కాలము కూడా మనల్ని బ్రతికింపజేసేది. హల్లెలూయా. ఆ ఆహారాన్ని బట్టే తను జీవిస్తున్నాడు. ఇప్పుడు అన్నాలో ఉన్నటువంటి ఆ జీవాహారాన్ని బట్టి, అన్నా మా దగ్గరికి రా, కాస్త మాకు దేవుని మాటలు అందించన్న, మాకు కూడా నీ సువార్త మరి యేసే సువార్త చెప్పాలి, మా సంఘాలు కూడా బలపడాలి అనేసి మరి అన్నకి ఉజ్జీవ ప్రసంగి కూడా అని పేరు పెట్టారు వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడున్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మరి జీవితం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మనిషిగా, ఒక ప్రత్యేకత తనలో ఉక్కిపడేటట్లుగా దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఆ విధంగా ఏర్పరచుకొని ప్రత్యేకించుకున్నాడు. కాబట్టే దేవుడు ఆ వాక్యాన్ని కూడా తన హృదయంలో ఉంచాడు. వాక్యం చెబుతుంటే అసలు చాలామంది అసూయపడి నా గురించే చెప్తాడని చాలా రోజులు తన నోరును మూయించాడు. మన ఆత్మీయ తండ్రికి చెప్పి, అయ్యగారు నా గురించే చెప్తాడు, అయ్యగారు చిన్న నా గురించే చెప్తాడు, నా గురించి. అంటే వాక్యం ఎంత మనిషిని పాపముల నుండి విడిపించేది, శాపముల నుండి విడిపించేది, పాపాలను ఒప్పింపజేసి నువ్వు దుర్మార్గుడు, నువ్వు దుష్టురాలివి, నీలో పాపం ఉన్నదని ఏలెత్తి చూపించేది వాక్యం. అలాంటి వాక్యము తన హృదయంలో ఉండటం బట్టి అనేకులు మరి ఆ శ్రేష్టమైన ఆహారాన్ని భుజించారంట. ఆహారాన్ని భుజించిన వాళ్ళు ఎప్పుడన్నా చనిపోతారమ్మా? ఎవ్వరు చనిపోరు భుజించిన ఆహారం. ఇర్మియాలో ఒక మాట చదవండి. ఇర్మియా పుస్తకం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. కన్నీటి ప్రవక్త అని పేరుంది కదా ఇర్మియాకి. ఆ ప్రవక్త ఏం చెప్తున్నాడు? నేను ఈ మాటలు నాకు దొరికినాయి, నేను ఏం పూజించాడంట? ఎవరన్నా ఆహారాన్ని పూజిస్తారు కానీ కేకుల్ని పూజిస్తారు, పుట్టినరోజు వస్తే దేవా మరి బిర్యానీ పూజిస్తారు. కానీ ఇర్మియాకి ఏదంట ఆహారము? దేవుని మాటలు ఆయనకు ఆహారముగా భుజించాడంట. ఆయన ఆషేరు తన హృదయంలో ఉంచుకున్నది ఏంటిది? వాక్యం. ఆయన భుజించింది ఏంటిది? ఆయన ఏమి కలిగి ఉన్నాడు? మరి ఒక కోట్ల ఆస్తులు కాదు, పాస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, లేకపోతే 15 మంది పిల్లలు కాదు, లోకపరమైన ఇవేమీ కాదు. కానీ ఆయన ఒక్కటే కలిగి ఉన్నాడు. మన జీవితంలో అమ్మ పుట్టినరోజు చేసుకుంటున్న అన్న మరి మనము అందరం కూడా మన హృదయాల్లో ఏముండాలి చెప్పండి? దేవుని వాక్యం కలిగి ఉండాలి. అది ఎలాంటి వాక్యం? కల్తీ అంటే శ్రేష్టమైందంటే కల్తీది కూడా ఉన్నట్టేగా, డూప్లికేట్లు కూడా ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం వస్తుంది, ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయి అమ్మా, చాలా ఉన్నాయి. అవి తింటే ఏమైంది? అనారోగ్యం వస్తుంది. శ్రేష్టమైన ఆహారం అంట. చాలామంది వాక్యం వినటానికి ఎక్కడికెక్కడికో ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ శ్రేష్టమైనది కలిగి ఉండాలి. శ్రేష్టమైన సంఘం, శ్రేష్టమైన సేవకుడు, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం కలిగినప్పుడు మనం నిత్యము బ్రతుకుతాం. హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం. మరి దేవుడు తనకిస్తున్నటువంటి వాగ్దానం, అన్నకిస్తున్నటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని చదివి మనము ముగించుకుందాం. ఆషేరుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు అన్న జీవితంలో నెరవేర్చబడునుగాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 25వ మాట చదువు నాన్నను. నీ కమ్ములు ఇనుపయు ఇత్తడివినై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అందరు చప్పలు కొట్టండి. హల్లెలూయా. రబా రషంద రబా బాబా రతురా బాబా లరియా రమందర లరబా. హల్లెలూయా 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 రిబా రషంద రబా బాబా. ఆమేన్. తను బ్రతుకు దినములు అన్నిటిలో కూడా తనకు విశ్రాంతిని ప్రభు దయచేస్తానని వాగ్దానం చేశాడు. నిజంగా విశ్రాంతికి మించినది లోకంలో ఏది కూడా మనకి లేదు. ఉన్నదా? ఏది లేదు. ఒక మంచి దివ్యమైనటువంటి మాట అది, ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. మనకి మరి విశ్రాంతి, శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం మనకు అవి వింటే మనకి లోకంలో చాలు. ఇంకేది ఉన్నా లేకపోయినా కూడా మనకు చాలు. కనుక నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి నేను కలగజేస్తానని అన్నకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రతిదినం కూడా ప్రార్థన చేసుకొని ఎల్లప్పుడూ విశ్రాంతిగా దేవుని సేవ చేయాలి. దేవుని ప్రభువులో విశ్రాంతి పొందే అంత మట్టుకు అమ్మా, ప్రభువులో విశ్రాంతి. ఆషేరు ఎప్పటి వరకు పొందాడు విశ్రాంతి? తను చివరి వరకు కూడా పొందాడమ్మా. మొదట ఆయనను ఆశీర్వదించినప్పుడు ఎలాంటి విశ్రాంతి ఉన్నదో చివరి వరకు కూడా తన ముసలితనం మందు కూడా తను మరణించేంత మటుకు కూడా ఆ విశ్రాంతినే కలిగి జీవించాడు.
అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన, అట్టి బ్లెస్సింగ్స్ అన్నీ తన మీద, తన పిల్లల మీద దేవుడు కుమ్మరించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. వందనాలు, మీ అందరికి నా వందనాలు. దేవుడు మరి నాకు మంచి భర్తను ఇచ్చిండు. తన తల్లి గర్భం మొదలుకొని ఈ దినం వరకు దేవుడు ఆరోగ్యంతో దేవుని పనిలో దేవుడు నింపుతుండు. ఇంకేమైనా బలహీనతలున్నా, శరీరంలో ఏమైనా బలహీనతలున్నా దేవుడు తొలగించలాగిన, అలాగే దేవుని సేవ దేవుడు ఇంకా ఘనంగా అన్న ద్వారా జరిగించమని అందరూ మా కోసం, అన్న కోసం ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. బిడ్డలారా, మంచి వాగ్దానాన్ని ప్రభు ఈ సంవత్సరం ఆత్మీయ తల్లి ద్వారా ప్రభు అనుగ్రహించారు. ఆ వాగ్దానాన్ని దేవుడు నా జీవితంలో నెరవేర్చునుగాక. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఇక్కడ 3 ఆశీర్వాదాలు నాకు కనపడ్డాయి. నీ కమ్ములు అనగా పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. ఇనుపవి అనగానే బలమైనవి అని అర్థం. ఇత్తడి దేనికి సాదృశ్యం చెప్పండి? ఇత్తడి దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేవుడు తుమ్మకర్రను దేంతో పొదగమన్నాడు? బంగారపు రేకుతో పొదగమన్నాడు. ఇత్తడిని దేవుడు దేనికి వాడాడు అని అంటే గంగాళానికి ప్రభు వాడాడు. అంటే మొదట్లోనే ఆవరణంలోనే దేవుని కృపను దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మొన్న ఒక సేవకుడు, నేను ఎక్కడో మూలన కూర్చొని ఉన్నా, చివరన కూర్చొని ఉన్నా, 100 మంది సేవకులు ఉన్నారు. చివరన కూర్చొని ఉంటే ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, బాగా భారంతో దేవుని పని చేస్తున్నావు నువ్వు అంటూ, ఆయన ముక్కు మొహం కూడా నాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఒక కాలేజ్ ప్రిన్సిపల్. ప్రసాద్, జాన్సన్ వీళ్ళందరూ ఉన్నారు. చాలామంది సేవకులు ఉంటూ ఉండగా నన్ను లేపి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన వాగ్దానాలన్నిటినీ కూడా ప్రభు నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. మరి తండ్రి లేడన్న లోటు ఇంకా నా హృదయంలో లాగా ఉండిపోయింది. అయినా దేవుని కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగటానికి నాదంతా మేకపోతు గాంభీర్యమే. మా అమ్మ సింహం అని పోల్చిందిలే కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టు. అమ్మా, నేను చాలా బలహీనుణ్ణి, కానీ దేవుడు నన్ను ఎంతో బలవంతునిగా చేసి ఆయన పనిలో ప్రభు వాడుతూ ఉన్నారు. మరి నన్ను చాలా, నా కుటుంబం చాలా ప్రేమిస్తుంది, బాగా ధైర్యపరుస్తుంది. అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సహించటమే కానీ, నేను చేసే పనిని మెచ్చుకోవటమే కానీ, ఎక్కడ కానీ నన్ను తక్కువ చేసేవారు కాదు. ప్రభు పనిని చక్కగా చేయటానికి నా తండ్రికి నేను ఒక కుడి భుజంలాగా ఉన్నాను. ఆ మాట మాత్రం వాస్తవం. నా తండ్రితో కలిసి పని చేయటానికి ప్రభు నాకు కృప చూపించారు. ఆయన వేసుకునే వస్త్రం దగ్గర నుంచి ఆయన తినే తిండి దాకా కూడా మరి అన్నిటినీ చూసుకోవటానికి, చేయటానికి ప్రభు సహాయం చేశారు. ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక నా కోసం మరింతగా ప్రార్థన చేయండి. మరి దేవుడు నమ్మి అప్పగించాడు నాకు ఈ పని. నేను రోజు అదే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అయ్యా, నమ్మి నాకు అప్పగించావు ఈ పరిచర్య, నేను నమ్మకంగా చేయాలి.
ఒకవేళ నమ్మకత్వాన్ని విడిస్తే నా ప్రాణం తీసేసుకో అయ్యా, నాకు అలాంటి జీవితం నాకు వద్దు, నమ్మకంగానే నీ పని చేస్తూ నా సేవను ముగించాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ వాగ్దానాన్ని నా పిల్లలకు కూడా నేను ఆపాదిస్తూ చెప్తూ ఉంటాను. నా ప్రసాద్ జాన్సన్ నమ్మకంగా కంఠములో ప్రాణమున్నంత వరకు, శరీరంలో ఓపికన్నంత మటుకు ఈ సేవ చేయాలి నాన్న అని, అది నమ్మకంగా చేయాలని వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేసిన ఆ మాటని ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ లోకంలో మనం ముగించుకొని ప్రభు దగ్గరికి నిలబడిన తర్వాత దేవుడు మనల్ని మెచ్చుకునేది ఏదైనా ఉన్నది అంటే బలానమ్మకమైన మంచి దాసుడనే మెచ్చుకుంటాడు. భలే సంపాదించిన మంచి దాసుడా, భలే వాడబడిన మంచి దాసుడా, భలే సంఘాలు కట్టిన మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకోడు. దేవుడు ఎట్లా మెచ్చుకుంటాడు అని అంటే తన సేవకులను బలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుని మెప్పును మనం పొందబోతా ఉన్నాం. కనుక ఆ నమ్మకమైన సేవ, ఆ నమ్మకమైన జీవితాన్ని చేయనట్లుగా మీరు నా కొరకు, నాకు అప్పగింపబడిన బిడల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాను. ప్రభు యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు కదా, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను. ఒకసారి అన్నమాట 49:3 వచనం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొందును. ఇంకొకరు స్పష్టంగా చదవండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొందునను. ఆమేన్. నీవు నా సేవకుడవు, నీలో నన్ను నేను మహిమపరుచుకొనెదను. అని ఆయన నాతో చెప్పాడు. ఈ మాట నా హృదయంలో ఎల్లప్పుడూ కలిగి ఉంటాను నేను. ప్రభా, ఎక్కడికి పోయినా నిన్ను మహిమపరచాలయ్యా, నాలో నేను నిన్ను మహిమపరచాలి. ఎక్కడికి పోయినా నేను కనబడేదానికంటే, నేను మాట్లాడేదానికంటే కూడా ఆయన మాట్లాడితే బాగుంటుంది అని కోరుకునేవాడిని. నేను పరిచర్లో ఉన్న దినాలలో కూడా మైకు పెట్టుకుంటూ ప్రార్థన చేసేవాడిని, పట్టాలు వేస్తూ ప్రార్థన చేసేవాడిని. అయ్యా, ఈ మైకు పెడుతున్నానయ్యా, ఈ మైకులో నుంచి నా సేవకుడు మాట్లాడుతూ ఉండగా నీ స్వరం వినపడాలయ్యా అని ప్రార్థన చేసేవాడిని. పట్టాలు వేస్తూ ఉన్నానయ్యా, ఈ పట్టాలన్నీ కూడా అనేక మంది ఆత్మలతో నింపబడాలయ్యా, ఎక్కడ ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ పరిచర్య చేసేవాడిని. దేవుడు నేను చేసిన ఆ పరిచర్ను ప్రభు చూసి నేటి దినాలలో ఎక్కడ నిలబడినా నాకే ఒక వింతగా, ఆశ్చర్యంగా ప్రభు వాడుకుంటా ఉన్నారు. అనేక మంది హృదయాలను ఆయన వైపు త్రిప్పటానికి, నా వైపు కాదు ఆయన వైపు త్రిప్పటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మరింతగా ఈరోజు అదే వాగ్దానం నేను పెట్టుకున్నాను. నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, దేవుని రాజ్య విస్తరణ కొరకు మరి సేవలో ప్రభు ఇంకా ఆయన దీవెన, ఆయన ఆలోచన సమృద్ధిని, ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడే అనుగ్రహించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఇది నేనేదో పుట్టినరోజు చేసుకోవట్లేదు, కృతజ్ఞత, ఓన్లీ ద థ్యాంక్స్ గివింగ్ అంతే. పుట్టినరోజు చేసుకోవాలని నాకు లేదు బిడ్డలారా. అయితే కృతజ్ఞతగా దేవుడి సంవత్సరం అంతా ఆయన సేవ చేయటానికి, మరి తల్లిని చూసుకోవటానికి, అలాగనే నా కుటుంబం యావత్తును బాధ్యత కలిగి భుజాల మీద మోయటానికి ప్రభు చూపిన కృపను బట్టి మీతో సంతోషించడానికి తప్ప మరి వేరేది ఏమి, ఆడంబరాలు ఏమీ లేవు నా దగ్గర, ఏమి లేవు. నా హృదయం అంతా నింపబడిందల్లా ఒకటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతోనే ఈ కొద్దిమంది ఇక్కడ కూడి ప్రభువును స్తుతిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ఆత్మీయ తల్లి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడానికి స్తోత్రం. దేవుడు మనకిచ్చినటువంటి సంతోషకరమైన దినము కొరకై చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఆమెన్. ప్రభు ఇన్ని సంవత్సరాలుగా తన సేవకుని దేవుడు తన కౌగిల్లో దాచుకొని, తనలో దాచుకొని క్షేమాన్ని, నెమ్మదినిచ్చి, విశ్రాంతినిచ్చి మరి దేవుడు ఇంతవరకు కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో అనేక నూతన ఆత్మలను ప్రభు తన చేతికి అప్పగించాలి. నూతనమైన మరి స్థలాలలో నూతనమైనటువంటి ఇంకా మరి భారమును ప్రభు దయచేసి, అనేక బ్రాంచీలను అనుగ్రహించి, నూతనమైన అభిషేకమును ప్రభు దయచేసి, నూతనమైనటువంటి దేవుని యొక్క కృపను తనపై కుమ్మరిస్తూ దేవుని యొక్క వాగ్దానాలను తను స్వతంత్రించుకునేటట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె ఈ సంవత్సరం అంతా కూడా తనకు దయా కిరీటముగా ప్రభు దయచేసినాడు. ఈ సంతోషంలో మనం కూడా పాల్గొనే కృపను దేవుడు దయచేశాడు. ఒక సేవకుని ఈ లోకానికి పంపించాడంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, గంభీరమైనవి. దేవుని యొక్క ఆలోచనలను బట్టి దేవుడు తన కొరకు నిర్ణయించుకొని నియమించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ఏర్పరచబడిన జనాంగంగా, రాజులుగా, యాజకునిగా దేవుడు చేశాడు. ఈ యాజకత్వంలో ప్రాణమున్నంత వరకు నమ్మకంగా అన్నాక సేవలో వాడబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నువ్వు వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడో ప్రభ, నెరవేర్చే దేవుడవు తండ్రి. నీ దాసుని మీద నూతన అభిషేకమును వచ్చునుగాక, నూతన కృపలతో నింపుదువుగాక, నూతన దీవెనతో నింపుదువుగాక. ఈ సంవత్సరం అంతా నూతనమైన ఆరోగ్యము దయచేదుగాక. అయ్యా, విశ్రాంతిగా నీ సేవ బలంగా జరుగుచునుకొందుగాక. దేవా నా తండ్రి, నీకు తన బ్రతుకు దినములన్నిట్లో కృపాక్షేమములే తన వెంట వచ్చునుగాక. దేవా, ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఎంత మందిలో ఉన్నప్పటికీ నేను నిన్ను ఆశీర్వదిస్తున్నావు అయ్యా. తన సహోదరులందరికంటే 11 మంది అందరిలో కంటే కూడా ఆశీర్ని దీవించినట్లుగా నేను నిన్ను దీవిస్తానని వాగ్దానం చేసినావు కనుక ఆ ఆశీర్వాదం ఎక్కువ అవునట్లుగా తను కాకుండా ప్రభు ఆశీర్ గోత్రాన్ని దీవించినావు అయ్యా. ఆ పేరు మీద తనకు నాయన అభిషేకన గోత్రాన్ని అయ్యా, తన పిల్లలను కూడా ప్రభా అయ్యా మీరు ఆశీర్వదించి ప్రభా గొప్ప రాజులుగా, యాజకులుగా నాయన వాడుకో ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా నా తండ్రి. ఈ యొక్క నాయన ఈ శుభదినమున బిడలు నాయన అయ్యా కూడి నాయన మీ అందరము అయ్యా మా యొక్క నాయన ఒక్క స్వరమే కాకుండా ఇంతమంది కలిసి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తల్లి గర్భం మొదలుకు నేటి వరకు నువ్వు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, నెమ్మది కొరకు స్తోత్ర. అపజయాల్లో జయాలను ఇచ్చినందుకే స్తోత్ర. ప్రతి కన్నీటి నుండి నాట్యముగా మార్చినందుకే వందనాలు. ప్రతి అవమానాన్ని కొట్టివేసినందుకే స్తోత్ర. రెట్టింపు ఘనతనిచ్చినందుకే వందనాలు. నీ బలిష్టమైన చేతిలో హెచ్చించినందుకే స్తోత్రం. దేవ, తన సహోదరులందరికంటే ఆశీర్ని హెచ్చించినావు, మొదటిగానే దీవించినావు తండ్రి. మొదటిగానే అన్ని విషయాలలో కూడా నాయన ఆశీర్ను వర్ధిల్ల చేసినట్లుగా నీ కుమారుని కూడా అన్ని విషయాలలో వర్ధిల్ల చేసినందుకే నీకే కోటాను కోట్ల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ శుభదినాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం నడి వేడుకొని పొందుకొని నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి మనకును పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అన్నకును దేవుడు చిరకాలము కలకాలము తోడైండి బలిష్టమైనటువంటి తన చేతిలో బాణముగా వాడుకుని నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన పరముందే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.